పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో పత్రిజీతో పాటు గత 30 సంవత్సరాల నుంచి ఎంతోమంది సీనియర్ మోస్ట్ మాస్టర్స్ మన పిఎస్ఎస్ మూవ్మెంట్ విస్తరణ కోసం అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు. అలా కృషి చేసినటువంటి వారిలో మన ఈ గుంతకల్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఈ పవనపుత్ర పిరమిడ్ ప్రాంగణంలోనే ఉన్నాం. ఆ ప్రాంగణంలోకి వచ్చి మనతో పాటు వారి అనుభవ జ్ఞానాన్ని పంచడానికి గుంతకల్ గ్రేట్ మాస్టర్ అనురాధ మేడం గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి యొక్క అనుభవాలన్నీ కూడా, వారి యొక్క జ్ఞాన సందేశాలన్నీ కూడా సవివరంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీరు పత్రిజీ గారితో పాటు గత 30 సంవత్సరాల నుంచి మీరు ఆ పరిచయాల్లో ఉన్నారు. ధ్యానానికి ముందు యొక్క మీ స్థితిగతులు కానీ, ధ్యానం తర్వాత మీలో వచ్చినటువంటి మార్పు కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి సేవలో సవివరంగా మా పిఎంసి ప్రేక్షకులు తెలియజేయాలని చెప్పని కోరుకుంటున్నాను నేను. మొదటగా పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారము. తర్వాత మా గురువు గారు అయినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోటి వందనములు. నా పేరు అనురాధ. నేను 2006 సంవత్సరం నుంచి ఈ ఆనాపానసతి ధ్యానం మొదలుపెట్టాను. 2006. అంతకుముందే దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా నేను ఎస్ఎస్వై చేశాను, సిద్ధ సమాధి యోగ క్లాస్ చేశాను. అక్కడనే మాకు ధ్యానం అంటే నేర్పించారు. ధ్యానం మాకు ఎంతసేపు అంటే 20 నిమిషాలు మాత్రమే ధ్యానం చేయమని చెప్పేవాళ్ళు. సో ఖచ్చితంగా మాకు ప్రాణాయామ, పచ్చి కూరగాయలు తినడం అవన్నీ అక్కడ మాకు నేర్పించేవాళ్ళు. అవన్నీ మేము ఖచ్చితంగా సిన్సియర్గా ఫాలో అయ్యేవాళ్ళం. ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళము. 20 నిమిషాలు మాత్రం కాబట్టి 20 నిమిషాలు ధ్యానం చేసేవాళ్ళము. అట్లా సాధన చేస్తున్నాము. తర్వాత ఒకరోజు గుంటకల్కి ఒక మేడం వచ్చినారు. ఆమె ఏం చెప్పినట్టు ధ్యానం ఎంతసేపు అయినా చేయొచ్చు అని చెప్పినారనమాట. చెప్పింటే సరే అని ధ్యాన సాధన బాగా పెంచాం. గంటలుగా బాగా ధ్యానం చేయడమే మొదలుపెట్టాను. పెట్టిన తర్వాత బాడీలో రకరకాల మూమెంట్స్ రావడము, ఏమేమో కనిపించడము, నేను ఇక్కడ లేను అన్న భావం నాకు కలిగింది. కానీ నాకు ఇంకా ఏవీ తెలీదు, థియరీగా నాకేం తెలియదు. కేవలం ధ్యానంలో అనుభవాలు మాత్రం నాకు తెలిసినాయి అనమాట. తర్వాత కొద్ది రోజులకే 2006లో మాధవి మేడం ద్వారా నేను ఇక్కడ ధ్యానంలోకి ఎంటర్ అయ్యాను. ఆ రోజు వన్డే వర్క్షాప్ గుళ్ళో జరిగింది, అమ్మవార్షాల్లో జరిగింది గుంటకల్లో. అప్పుడు కృష్ణ అనే ఒక మాస్టర్ ఉండేవాడు. అతను ధ్యానంలో నా అంతర్యాత్రల బుక్ రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు అందరికీ ఆహ్వానం అందింది, మేము కూడా వెళ్ళాం. అప్పుడు మొట్టమొదటిసారిగా సార్ ముఖతహానే నేను డైరెక్ట్గా ఈ ఆనాపానసతి ధ్యానం చేశాను. ధ్యానంలో నాకు బాగా పీస్ఫుల్ అనిపించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను కాబట్టి నాకు బాగా ధ్యానం బాగా అబ్బింది. తర్వాత మా ఇంటికి దగ్గరలోనే ఒక సెంటర్ నడుపుతుండేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ధ్యానం పెట్టిన తర్వాత నా డౌట్స్ నేను క్లారిఫై చేసుకోవడం మొదలుపెట్టాను. మొట్టమొదటగా నేను ఎప్పుడూ ఇందులో జిజ్ఞాసతో వచ్చాను, కానీ ఏదో జబ్బు పడి కానీ ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యల వల్ల ఏది నేను రాలేదు. ఇందులో ఏముంది తెలుసుకోవాలి అన్న తపనతో జిజ్ఞాసతోనే నేను ఇక్కడికి వచ్చాను. అది ఇప్పటికీ నాకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. మురళీధర్ సార్ కానీ ఈ సార్ కూడా మాకు బాగా డౌట్స్ అన్ని క్లారిఫై చేసేవాళ్ళు. అప్పుడు మాకు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ కూడా మేము అప్పుడు చేసేవాళ్ళం. దానివల్ల సార్ 1 గంట 2 గంటలు చేయమంటే 3 గంటలు 4 గంటలు కూడా మేము ధ్యానం చేసేవాళ్ళం. ధ్యానం చేయడం అదొక ఇదిగా మారిపోయింది. ధ్యానం చేయడము, ఇంట్లో పనులు కూడా వదిలేసి గంటలు ధ్యానం చేయడము, అవన్నీ రికార్డ్ చేయమని చెప్తారు. ధ్యానంలో అనుభవాలు రావడము, అవి రాయడం, ఇదే సరిపోయింది. ఇంకా లాస్ట్కు ఇంట్లో బట్టలు మడిచిపెట్టడం అవి కూడా ఇదైపోయింది. కొంతకాలం తర్వాత ఇది కాదు, ఇంకా కొంచెం ఇంట్లో కూడా చూసుకోవాలి అన్నట్టుగా తర్వాత అనుభవాలు తక్కువగా రాయడము అట్లా చేస్తూ ఇంట్లో పని కూడా చూసుకోవడం మొదలైపోయింది. మొట్టమొదట్లో ధ్యానం అనుభవాలు బాగా పెరిగినాయి. ధ్యానం పెంచడము, బాగా అనుభవాలు రావడం బాగా జరిగింది. తర్వాత చెప్పిన విషయాలను జీవితానికి అన్వయించుకోవడం జరిగింది. ధ్యానంలో ఫస్ట్ మీకు ఎట్లా వచ్చాయమ్మా అనుభవాలన్నీ? ఆస్ట్రల్ ట్రావెల్ వచ్చింది సార్. ఆస్ట్రల్ ట్రావెల్, టెలిపతి ద్వారా రకరకాల విషయం కొద్దిగా వివరిస్తారా? కృష్ణుడిని చూడడము, రాముడిని చూడడము, మెసేజెస్ తీసుకోవడము, చాలా విషయాలు నాకు జరిగినాయి సార్. తర్వాత నా పూర్ణాత్మ అంటే నేను తెలుసుకోగలిగాను, మహావతార్ బాబాజీ. తర్వాత నా గత జన్మలో నేను తెలుసుకోగలిగాను. గత జన్మలు ఎప్పుడైతే తెలుసుకోగలిగానో కొంచెం కర్మ సిద్ధాంతం అనేది కొద్దిగా అర్థమైంది. ఆ జన్మలో నేను అలా ఉన్నాను కాబట్టి ఈ జన్మలో ఇలా ఉంది, అట్లా కొద్దిగా అర్థం చేసుకోగలిగాను. సార్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవడము, సార్ తరచుగా రావడము, ప్రతి క్లాస్కి మేము అటెండ్ కావడము, అందరము వంటలు చేసుకోవడం, తినడము. కొంతమందే ఉన్నాము, అందరూ ఒక ఇంట్లో మెంబర్స్ లాగా బాగా ఉండేవాళ్ళం. ఒకరి మధ్య ఒకరికి ఏమీ లేదు, చాలా అన్యోన్యంగా, చాలా ఐకమత్యంగా ఫ్యామిలీస్ అంతా కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా కూడా ప్రతిదీ చాలా బాగా జరిగేది. సొసైటీలో కూడా చాలా అన్యోన్యతగా ఉండేవాళ్ళము. ఏది చేసినా కూడా ఇది నా సొసైటీ, ఇది నా సంస్థ అనే భావన మనకు ఉండేది. కాబట్టి వీళ్ళు చేసినారు చేయలేదన్న భావం మాకు ఎక్కడా ఉండేది కాదు. సార్ చెప్పిన విషయాలను, కాన్సెప్ట్లన్నీ సార్ని అడుక్కొని చెప్పించుకునేవాళ్ళం. కాన్సెప్ట్
సార్ ఇంకా ఊరిచి ఇంకా కావాలా అని అడిగేవాళ్ళు. కావాలి సార్ అనేవాళ్ళం అనమాట. అట్లా ఊరిచి సార్తో కాన్సెప్ట్ చెప్పించుకోవడము, చెప్పినప్పుడు రాసుకోవడము, తర్వాత అవన్నీ మేము దాని గురించి డిస్కస్ చేసుకోవడము అవన్నీ జరిగేవి. ప్రాక్టికల్స్ కూడా ఊజా బోర్డు అట్లా వేసేవాళ్ళు. తర్వాత కృష్ణ మాస్టర్ వచ్చేసి ఒక్కొక్క ఆలోచనను పంపించేసి ఎవరైనా క్యాచ్ చేస్తారా అది అట్లా చేసేవాళ్ళు. అట్లా ప్రాక్టికల్స్ ఉండేవి మాకు. ఇట్లంతా చాలా బాగుండింది. ఇప్పుడు ఉదాహరణకి మీరు యాస్ట్రల్ ట్రావెల్ అన్నారు కదా, ఒక యాస్ట్రల్ ట్రావెల్ ఒక అనుభవాన్ని మీరు కాస్త విశదీకరించి చెప్పగలరా? చాలా గుళ్ళు చాలా చూశాను సార్. అంటే యాస్ట్రల్గా బయటకు వచ్చి చూశాను. పెద్ద పెద్దవి గంటలు, పెద్ద పెద్ద గుళ్ళు, పెద్ద పెద్ద విగ్రహాలు అవన్నీ చూశాను. తర్వాత రకరకాల మెసేజెస్ నేను విన్నాను. ఇంకొక చోట ఏదో లోకం సార్, లిల్లీపుట్ లోకం అంట. ఇక్కడ అంతా చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా పెద్ద గంటలంతా పట్టుకొని ఉన్నారు, పెద్ద తట్టా పెట్టుకొని అక్కడంతా రకరకాల పదార్థాలతో భోజనం చేయడము. అప్పుడు చాలా కాలమైంది సార్ ఆ మెసేజెస్ నేను గుర్తు. అదే ఊరికే రఫ్ ఐడియా అంతే. చాలా చాలా విషయాలు విన్నాను. ఎందుకంటే ఇప్పుడు మన అనుభవాలు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి కదా, అందుకని గుర్తున్నది. చాలా మటుకు చాలా విషయాలు తెలుసుకోగలిగినాను సార్. ముఖ్యంగా పూర్ణాత్మ ఎవరు అని ఎలా తెలుసుకున్నావు అని అడిగారు వేరే వాళ్ళు కూడా. ఎట్లా అంటే నా పూర్ణాత్మ ఎవరో నేను ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అట్లా ఒక 2-3 క్లాసెస్లో నేను అనుకున్నాను. సో 3 క్లాసెస్లో కంటిన్యూగా నాకు మహాతర్ బాబాజీనే కనిపించినారు. ఆ విధంగా నేను నా పూర్ణాత్మ ఎవరో నేను తెలుసుకోగలిగాను, గత జన్మలు చూసుకోగలిగాను. ఆ విధంగా ఎన్నో విషయాలు తెలుసుకోవడము, ఎన్నో విషయాలు అర్థం చేసుకోవడము జరిగింది. ఎప్పుడైతే సారు అప్పుడు మాకు పిరమిడ్ మాస్టర్లు సీనియర్లు ఎవరైనా ఉంటారో వాళ్ళ నుంచి జ్ఞానం తెలుసుకోవడమే ఉండేది. ఇంకా బుక్స్ అప్పుడు రిలీజ్ కాలేదు, ఏ క్యాసెట్లు లేవు, సీడీలు ఏమీ లేవు. వాళ్ళ వెంటబడి తెలుసుకునేవాళ్ళం. అంత ఇంట్రెస్ట్ ఉండేది మాకు. అట్లా ఉండేది. సో మరణం అంటే భయం అనేది బాగా తగ్గిపోయింది. జనరల్గా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ చెప్పిన విషయాలు విన్న తర్వాత మరణం అంటే భయం బాగా తగ్గిపోయింది. తర్వాత కొంచెం ఎక్కువగా మాట్లాడేదాన్ని నేను. వాక్షేత్రం క్యాసెట్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని 100 సార్లు పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నేను మారాలి, నేను మాటలు తగ్గించుకోవాలి అన్నది నాకు తెలుసు. కానీ నేను ఆచరణలో పెట్టలేకపోయినాను. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన గుణం మారాలంటే అది అంత సులభంగా జరగదు. సో అది కొన్ని 100 సార్లు పెట్టుకొని విన్న తర్వాత ఆ లక్షణాలన్నీ నేను జీర్ణించుకోగలిగాను. జీర్ణించుకున్న తర్వాత మాట్లాడడం తగ్గింది. ఎట్లా అంటే లోపల నుంచి ఒక మాట వస్తుంది, తర్వాత ఇది అవసరమా అన్నది ఒక ఆలోచన వస్తుంది. అవసరమా అన్న అప్పుడు మాట్లాడడం అవసరం లేదన్న మాటలు ఆటోమేటిక్గా తగ్గిపోతున్నాయి. ఇక్కడి వరకు వచ్చిన మాట బయటికి రాదు, అవసరమైతేనే వస్తుంది. ఆ విధంగా నన్ను నేను మాట్లాడడము, అనవసరంగా మాటలను తగ్గించుకోగలిగాను. అవసరమైనప్పుడు నోరు తెరవడము, మాట్లాడడం అవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను ఎప్పుడైతే ధ్యానంలో విషయాలే కాకుండా నా తెలుసుకున్న విషయాలను జీవితానికి అన్వయించుకోవడం మొదలుపెట్టానో అప్పుడు నా జీవితంలో అనేది మార్పు సాధ్యమైంది. ఆరోగ్యం పరంగా కూడా సాధ్యమైంది. ముందు నాకు పైల్స్ ఉండింది. ఎప్పుడైతే ఇది చేస్తూ వచ్చానో పైల్స్ ఆపరేషన్ చేయించుకోవాలనే స్థితిలో ఉన్నాను. అది ఆపరేషన్ లేకుండా నేను ధ్యానం ద్వారా పూర్తిగా తగ్గించుకోగలను. నాలో ఎప్పుడైతే ఈ మార్పులు చూస్తున్నారో సరే మా హస్బెండ్ కూడా ధ్యానానికి రావడము అవన్నీ జరుగుతున్నాయి. ముందు మేము పూజలు అవి చేసేవాళ్ళం, ఎక్కువగా లేకపోయినా విగ్రహారాధన అంటూ ఇంట్లో అంటే విగ్రహాలు పెట్టుకోవడము, పూజలు, నోములు అవన్నీ ఉండేవి. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో నోములు అవన్నీ మనం కర్మకాండలు అన్నీ అవసరం లేదన్నారో తద్దినాలు పెట్టడం అవన్నీ మానేసాము. విగ్రహాలు కూడా పక్కకు పెట్టేశాం. నోములు కూడా మానేశాను. మానేసిన తర్వాత కూడా మా ప్రవర్తనలో కారణంగా మా కుటుంబ సభ్యులు కానీ మా బంధువులు కానీ ఇంకెవరైనా కూడా దేనికి అబ్జెక్షన్ చేయలేదు, వేలెత్తి చూపించలేదు. మీరు ఇలా ఉన్నారే, ఇందుకు ఇట్లా చేస్తున్నారని మమ్మల్ని వేలెత్తి చూపించలేదు, యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే మా ప్రవర్తన మేము చేసేది కరెక్ట్ అన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. మీరే మేలు, మేము ఇంకా మారలేకుంటున్నాము, మేము ఇంకా భయపడుతున్నాము అన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగిపోయింది. గుర్తించారు కాబట్టి వాళ్ళు రేపు మారుతారు. ఆ విధంగా నా కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం కూడా మాకు ఎంతో ఉండిందన్నమాట. కొన్ని రోజులకు ఏమైందంటే వీళ్ళు వస్తే ధ్యాన ప్రచారానికి వస్తున్నారా వీళ్ళు అన్నది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి అదే వీధిలోనే ఉన్నాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇంచుమించు అక్కడే ఉన్నారు, షాపుల వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంచుమించు మా సరౌండింగ్స్ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాళ్ళం. అక్కడికే, ఇంకా బయట వాళ్ళకి తక్కువగా వెళ్ళేవాళ్ళం. అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఆల్మోస్ట్ మానవ మానాలకు అతీతంగా అనేది పత్రిజీ చెప్తుంటారు ఎప్పటికప్పుడు కదా. ఒక వ్యక్తి జ్ఞానపరంగా ఎదగాలి అంటే మానాన్ని అవమానాన్ని కూడా సమంగా ఎలా తీసుకుంటారు. బాగుండింది సార్ స్పిరిచువల్ జర్నీ. ఎందుకంటే ఒక మార్గం ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమైందంటే నేను ఒక సవ్యమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నాను అన్నది నాకు వచ్చేసింది. ఈ రూట్లోనే నేను ముందుకు వెళ్ళినప్పుడే నేను ఇంకా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాను అన్నది నాకు అర్థమైపోయింది. అందుకే ఎన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా దీన్నే పట్టుకొని ఉండడం జరుగుతుంది. వేరే అంటే ఎన్నో చోట్ల ఎన్నో విషయాలు విన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నంత డెప్త్ నాకు అంత కనిపించడం లేదు. చాలా విషయాలు వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడము, అవి అన్వయించుకోవడము చేస్తున్నాం.
ఇది మాత్రము చాలా గొప్ప విషయము. గొప్ప సంస్థలో ఉన్నంత తృప్తి, ఆనందం మాకు కలుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి ఉండడానికి మాలో జరిగిన మార్పే మాకు తృప్తి, ఆనందం కూడా మాకు కలుగుతుంది సార్. అందుకే ఇట్లా కంటిన్యూ అవ్వడము, ఇంకా కంటిన్యూ అవుతాం కూడా సార్. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ విధమైన సర్వీస్ చేస్తున్నారమ్మా? ఇప్పుడు అప్పుడప్పుడు క్లాసులకు వస్తూనే ఉంటాం సార్. మాకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం జరుగుతుంది. ఓకే, తెలుసుకోవడము అంటే థియరిటికల్గా చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్గా మా జీవితానికి మేము ఏమి అన్వయించుకున్నాము, దానివల్ల కలిగిన లాభాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పవనపుత్ర పిరమిడ్లో రెగ్యులర్ యాక్టివిటీ ఎలా ఉంటుందమ్మా? ఇప్పుడు వీక్లీ వన్స్ జరుగుతుంటుంది సార్. రోజు వచ్చేవాళ్ళు రోజు ధ్యానానికి వస్తూ ఉన్నారు. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఉంటుంది సార్. 10 నుంచి ఉంటుంది, మధ్యాహ్నం 2 వరకు ఉంటుంది. ఇంకా చేసుకోగలిగిన వాళ్ళు ఇంకా కొంతమంది చేసుకోవచ్చు. ఇక్కడ ఉచితంగా భోజన కార్యక్రమాలు అవన్నీ అంటే మొత్తం వీక్లీ వన్స్. ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం జరుగుతుంది, జ్ఞానదానం జరుగుతుంది. ఖచ్చితంగా, చాలా సంతోషం. అవును సార్. అప్పటికి ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అంతా? అవును సార్, మొదలుపెట్టినప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతూనే ఉంది సార్. సామాజిక వికాసానికి ఇదంతా చేస్తున్నారనేది గుర్తించగలిగారు. చాలా సంతోషం అమ్మా, చాలా బాగున్నాయి. అప్పుడు మాకు నరసింహ సార్ ఉండేవాళ్ళు సార్. ఆ సార్ వాళ్ళ ఇంట్లోనే 2-3 సంవత్సరాలు ఆయన ఉచితంగా మాకు ఫ్రీగా రూమ్ ఇవ్వడం జరిగింది. అక్కడనే ధ్యానం క్లాసులు అవన్నీ జరుపుకోవడం జరిగింది సార్. అప్పుడు విన్న జ్ఞానమే ఇప్పటికి కూడా మాకు అట్లనే, ఆ ఫౌండేషన్ మాకు ఇప్పటికి కూడా మాకు అట్లనే జరిగిపోతుంది సార్. పత్రిజీ గారు ఇప్పుడు కలవటం తగ్గిపోయింది కదా మీకు? పూర్వం బాగా కలుస్తుండేవాళ్ళు. ఇప్పుడు రాను ఆయన విస్తరణ బాగా వేరిపోయింది కదా. ఇదివరకు ఏంటంటే ఏదో రాష్ట్రం వరకు అనేవాళ్ళు, దేశం వరకు అనేవాళ్ళు, వాళ్ళంతా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆయన దాఖలు తగ్గిపోయినాయి ఇక. కాబట్టి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా మీ గైడ్లైన్సే వాళ్ళకి కావాలి. ఇప్పటికే మా సీనియర్స్ గైడ్లైన్స్, మా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా గైడ్ చేస్తున్నారు సార్. మంచి సాంగత్యాల్లో మీరు ఆలోచించారు. ఓకే అమ్మా, పత్రిజీ గారి మీద మీ అభిప్రాయం ఆనాటికి నాటికి ఎట్లా ఉంది? ఆయన గురించి మీరు ఏం చెప్పగలరు? ఒక గురువు అంటే ఎలా ఉండాలి అన్నదానికి కానీ మీరు గమనించినంత వరకు. ఏ అభిప్రాయం లేకుండా సార్ దగ్గరికి వెళ్ళాలి. ముందుగా మనం ఏదో పెట్టుకొని ఒక గురువు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకొని వెళ్తే అక్కడ మనకు జరిగేది వేరే పరిస్థితులు, మనం వేరే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏ రోజు మేము అపార్థం చేసుకోలేదు, ఆయన సరిగా అర్థం చేసుకోగలిగినాం కాబట్టి ఇంతవరకు ఉండగలిగినాం. కరెక్ట్. అది కాబట్టి ఒక పర్ఫెక్ట్ గురువు అంటే నేను పత్రిజీ అనే చెప్తాను. అంటే గురువు ఎలా ఉండాలని శిష్యుడు నిర్ధారించకూడదు. గురువు ఎలా ఉంటారని చూసి మనం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని మనం ఆయన అర్థం చేసుకునే కెపాసిటీ ఎక్కడుంది సార్? ఆయన స్థాయి అయింది, మా స్థాయి మనది. ఎందుకంటే అపార్థం చేసుకునే స్థాయి నుంచి అర్థం చేసుకునే స్థాయికి ఎదుగుతున్నాం అంతే. ఒకప్పుడు కొన్ని విషయాలు మనకు నచ్చిండవు, ఎందుకు ఇట్లా చెప్తున్నారు అని అనుకునేవాళ్ళం. తర్వాత అవన్నీ అవును కదా సార్ చెప్పింది కరెక్టే కదా, ఎందుకు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, దాని అవసరం లేదు అట్లా అనేవాళ్ళు. తర్వాత అర్థం చేసుకున్నాం మేము. ఎందుకంటే అవగాహన పెరిగింది, అర్థం చేసుకోవడం పెరిగింది కాబట్టి ఇంకా ఆయన గట్టిగా పట్టుకునే ఉన్నాం. సార్ను తరచుగా కలిసినా, ఎప్పుడైనా కలిసినా కూడా మా హృదయం నిండా ఆయన ఉంటారు. ఆయన జ్ఞానం ఎప్పటికీ మాలో తాండవిస్తూనే ఉంటుంది. అది మాకు ఒక దిక్సూచిలాగా మా జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ కూడా అంతే సార్. ఎంతోమంది కొత్త వాళ్ళు మనకి పిఎంసి ఛానల్ ద్వారా మీలాంటి వాళ్ళ అనుభవాలన్నీ కూడా వాళ్ళంతా వింటున్నారు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, ఫైనల్గా మీరు ఇచ్చేటటువంటి సందేశం? ఇంతవరకు ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేయండి, ధ్యానం చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేయండి. ఏదో ఆశించి ధ్యానం చేయకండి, ధ్యానం చేస్తూనే ఉండండి. మీకు రావాల్సింది అది మీకు వస్తూనే ఉంటుంది. ఇది కావాలి, అది చూడలేదు, ఇది చూడలేదు, ఇది కావాలి, అవంతా కాదు. మీకు మీ అర్హతను మీరు పెంచుకుంటూ ఉంటే మీకు అందాల్సింది అందుతూనే ఉంటుంది. చేయాల్సింది మన అర్హతను మనం పెంచుకోగలగాలి. ఎందుకంటే ఈ జన్మలు ఇప్పుడు మనం చేస్తున్న పని గతంలో ఉన్న దానికి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే గతంలో మనం ఏదో చేసి ఉంటాం. కాబట్టి దాన్ని దాటుకొని ముందుకు ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మనము గతాన్ని పట్టుకోకుండా ప్రస్తుత క్షణాన్ని మనము ఆస్వాదిస్తూ ఇందులో ఏమైతే మనం మార్చుకోగలుగుతామో దాన్ని మనం మార్చుకోగలగాలి. ఏదైతే కంటిన్యూ చేయాలో దాన్ని కంటిన్యూ చేయాలి. ఏదైతే అభివృద్ధి చేసుకోవాలో దాన్ని అభివృద్ధి వదిలిపెట్టాల్సినవన్నీ వదిలిపెట్టాలి, కంటిన్యూ చేయాల్సినవన్నీ కంటిన్యూ చేయాలి. పెంచుకోగలిగినప్పుడు మన అర్హత ఆటోమేటిక్గా పెరుగుతుంది. మనం పొందాల్సినవన్నీ ఆటోమేటిక్గా మనం పొందుతాం. ఇంతే సార్. కాబట్టి ధ్యానం కోసమే ధ్యానం చేయాలి, అంతే సార్. ఏమి ఆశించవద్దు. వద్దు, మీ అర్హతను పెంచుకుంటే మీకు రావాల్సింది వస్తుంది. మంచి సందేశం, చాలా ఎక్సలెంట్ మెసేజ్ అమ్మ. కరెక్ట్, ధ్యానం కోసం ధ్యానం చేయాలి అంతే. మీరు చేయాల్సిన పని మీరు చేస్తే పొందాల్సింది ఏంటంటే బై నేచర్ వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఈ రోజు చేసింది ఈ రోజు మనం అనుభవిస్తున్నది ఈ క్షణంలో ధ్యానం చేసి మార్పు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరి ఎన్నో జన్మల్లో ఎంతో చేసి ఉంటాము, మరి దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాము. ఒక్కరోజు ధ్యానం చేసిన 3 రోజులు చేసి నాకు ఇది మారిపోవాలి, అది మారిపోవాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ కర్మల్ని వాళ్ళు ఆనందంగా అనుభవించగలుగుతున్నారు, ఆ జ్ఞానంతో అనుభవించగలుగుతున్నారు. మనకు వాళ్ళకు తేడా ఏమంటే వాళ్ళు బాధపడుతూ అనుభవిస్తుంటే మనం జ్ఞానంతో దాన్ని అనుభవిస్తున్నాం. ఆ బాధను పర్సంటేజ్ తగ్గించుకోగలుగుతున్నాం. అది ఇక్కడ మనకు వాళ్ళకు తేడా సార్. జ్ఞానంతో కలిగిన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి అది మనకు ఇతరులకు తేడా సార్. ఓకే, రైట్ ఫ్రెండ్స్. అనురాధ మేడం గారి ఎక్స్పీరియన్స్ ఇప్పటి వరకు మనం అంతా కూడా విన్నాం.
అజ్ఞానపూరితంగా ఉన్నప్పుడు మన జీవితంలో ప్రతిదీ సమస్యగానే పరిణమిస్తుంది. జ్ఞానపరంగా మనం ఎదిగినప్పుడు సమస్యలు కూడా అతి తేలిగ్గా మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి థియరీ ఒకటే కాకుండా నేర్చుకునే విషయాన్ని జీవితంలో మనం ఆచరించే పరిస్థితికి ఎదగాలనేటటువంటిది అనురాధ మేడం గారు చెప్పగానే చెప్పున్నారు. సో ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పంచినటువంటి అనురాధ మేడం గారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఇంత అద్భుతమైన కార్యక్రమాలను రూపకల్పన చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తున్నందుకు పిఎంసీ ప్రేక్షకులందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. పిఎంసీ ప్రేక్షకులకి. సో థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే సార్.